ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు నిద్రపోతాడని మీకు తెలుసా? మరి అయితే ఈ 4 నెలల పాటు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారు? ఈ విషయాన్ని మీరు ఈ వీడియో ద్వారా ఈరోజు తెలుసుకోండి. ఏకాదశి అయిన 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. ఈ 4 రోజులు గురుదేవతలు చూసుకుంటారు. తర్వాత శ్రావణ మాసం వస్తుంది. ఈ నెల మొత్తం శివయ్య చూసుకుంటాడు. తర్వాత 19 రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది. ఈ 19 రోజులు శ్రీకృష్ణుడు భూలోకాన్ని చూసుకుంటారు. తర్వాత 10 రోజులు గణేష్ చతుర్థి వస్తుంది. ఈ 10 రోజులు గణేశుడు చూసుకుంటారు. తర్వాత 16 రోజులు పితృపక్ష మాసం వస్తుంది. ఈ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. అలాగే మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది. ఈ 10 రోజులు దుర్గాదేవి చూసుకుంటుంది. తర్వాత దీపావళి వస్తుంది. ఈ 10 రోజులు లక్ష్మీమాత చూసుకుంటుంది. ఈ మిగిలిన 10 రోజులు కుబేరుడు చూసుకుంటాడు. ఆ తర్వాత ఏకాదశి వస్తుంది. ఆ రోజు మరలా శ్రీ మహావిష్ణువు నిద్రలేచి భూలోకాన్ని చూసుకుంటాడు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.